శీతాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు హీట్ను పెంచేస్తున్నాయి. ఓవైపు లగచర్ల అంశం మంటలు రాజేస్తూ ఉండగానే మరోవైపు ప్రభుత్వం శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి. దీంతో వింటర్లో సమ్మర్ హీట్ ఖాయమంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాజకీయాలు రగిలిపోతున్నాయి. లగచర్ల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ రాజకీయంతో హీటెక్కిపోతున్నాయి. లగచర్ల వేడి ఢిల్లీని సైతం తాకింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు కలెక్టర్పై దాడిలో పంచాయతీ సెక్రటరీ పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పరిగి డీఎస్పీపై చర్యలు తీసుకున్నారు. లగచర్ల దురాగతంపై రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. పేద గిరిజనుల బాధ ఆయనకు కనిపించడం లేదా అని నిలదీశారు. మరోవైపు లగచర్ల వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్సీ సభ్యుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కంప్లైంట్ చేశారు. ఇక కలెక్టర్పై దాడి చేసింది కేటీఆర్ అనుచరులేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. లగచర్లలో భూములు లేని స్థానికేతరుల్ని తీసుకొచ్చి గొడవ చేయించారని మండిపడ్డారు. ఓవైపు లగచర్ల ఘటనతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిన వేళ రేవంత్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో వింటర్ సీజన్లో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు సమ్మర్ హీట్ ను తలపించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు కులగణన సర్వేపై కూడా సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు మంత్రివర్గ విస్తరణ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. కాగా డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తోందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ కు ముందు పెన్షన్, రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తున్నారట. దీంతో అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల మీద సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారట. ఇంకోవైపు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్ హౌస్ పై విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షాలు సైతం అసెంబ్లీ సమావేశాల కోసం పూర్తిగా సమాయత్తమవుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల గురించి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతు బంధు నిధుల విడుదల తదితర పెండింగ్ హామీల అమలుపై ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే నాటికి 1600 కోట్ల రూపాయలు సర్పంచ్లకు బాకీ ఉంది గత ప్రభుత్వం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం 560 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసింది. మిగతా అమౌంట్ కూడా ఈ నెలలో రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి గారు మాట ఇచ్చిండు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సవరించుకుంటూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాత డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఆ తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో సమావేశాలు మరింత హీటెక్కడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో క్యాసినో వ్యవహారం, లగచర్లలో ఫార్మా రగడ తదితర అంశాల ఆధారంగా ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకన పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుండగా, హస్తం పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై సభలో నిలయటం, లగచర్ల ఘటనపై సభలో చర్చించడం ద్వారా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టడానికి కారు పార్టీ సర్వశక్తులు బట్టనుంది. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ మాదిరిగానే మాజీ మంత్రి హరీష్ రావుకు చెందిన కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని
వ్యవసాయ క్షేత్రంపై కూడా విచారణకు ఆదేశించడం ద్వారా బీఆర్ఎస్ ను గుక్కతిప్పుకోనీయకుండా చేసేందుకే ముఖ్యమంత్రి వ్యూహం రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిసెంబర్లో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలు హీట్ను పెంచడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.